రామకృష్ణ. శారదామాత వివేకానంద స్వామీజీతో ఆత్మజ్ఞానం ఎలా బోధించింది? శారదామాత శ్రీరామకృష్ణ పరమహంసకు భార్యగా, అన్ని శిష్యులకు తల్లి వలె ప్రేమతో మార్గదర్శకురాలిగా ప్రసిద్ధి చెందింది. ఆమె వివేకానందకు ఆమె ఆత్మజ్ఞాన సాధనలో కీలకమైన మార్గదర్శనం చేసింది. శారదామాత వివేకానంద సంబంధము. శారదామాతను స్వామి వివేకానంద దైవస్వరూపంగా భావించారు. ఆమెను సరస్వతి వేషంలో బగలాంబ అవతారంగా వర్ణించారు. బాహ్యంగా సంపూర్ణ శాంతి, లోపల దుష్టశక్తులను నాశనం చేసే శక్తి. ఆమె శిష్యులను తల్లిలా చూసుకొని మంత్రదీక్షలు, కలలో దర్శనాల ద్వారా మార్గనిర్దేశం చేసింది. ఆత్మజ్ఞాన మార్గదర్శనం. వివేకానంద స్వామి గారికి శారదామాత ఆత్మజ్ఞానంలో ముఖ్య సత్యాన్ని తెలియజేసింది. నీవు ఈ శరీరము కాదు, ఆత్మవి. ఈ ప్రపంచము మాయా బొమ్మల్లా. ద్రష్ట ఆత్మ, ద్రష్టనే నీవు అనే అద్వైత జ్ఞానాన్ని ప్రతిపాదించింది. శ్రీరామకృష్ణుని తర్వాత ఆమె వారి కార్యాన్ని నడిపించి శిష్యులకు భక్తి జ్ఞాన సమతుల్యతను బోధించింది. ప్రధాన బోధలు: శరీరాత్మ భ్రమతో దుఃఖాలు వస్తాయి, ఆత్మజ్ఞానంతో మోక్షము. సేవ, జపము, ధ్యానంతో ఆత్మసాక్షాత్కారము. శ్రీరామకృష్ణ సంప్రదాయంలో ఆమెను లోకమాతగా ఉన్నత స్థానము. జై శ్రీరామకృష్ణ.